ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ కూడా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆయన పాద సన్నిధిలో మనమందరం కూడా ప్రభువుని స్తుతించే చక్కటి అవకాశం మనం పొందుకున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఆయన పాద సన్నిధిలో మనమందరం లేదా ప్రతి కుటుంబం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండగా మన ద్వారా మహిమ పొందడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామాన్ని గణపరచడానికి ఎప్పటికీ కూడా మనం సిద్ధంగా ఉండాలి, ఉండి తీరాలి. ఆ రీతిగా ఏ కుటుంబం అయితే ప్రభు సన్నిధిలో స్తుతించడానికి ఈరోజు సిద్ధపడిందో ఆ ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ప్రతి వ్యక్తి కూడా ఇలాగే ఇటువంటి పరిస్థితులలోనైనా ప్రభువుని ఆరాధించడానికి నేను సంసిద్ధురాలనే అని సవాలుగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగేటట్లుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ ప్రభువులో ఇంత బలంగా చక్కగా ప్రభువును సేవిస్తూ ముందుకు సాగాలని, ఇంకా అనేక రీతులుగా బలహీనతలు గాని సమస్యలు గాని వాటిని జయించి ముందుకు సాగాలని మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆయన కొరకు వాడుకొనును గాక. ప్రియులారా, మనం ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక మంచి మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో వాక్యం చెబుతున్న మాటను ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం అండి. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకను ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. లూకా సువార్తను లూకా అనే భక్తుడు వ్రాశాడు. అతడు వైద్యుడు, అయినా ప్రభు పని కోసం పనిచేసిన వాడు, ప్రభు సేవలో బలంగా ఎదిగినవాడు, అపోస్తలులైన పౌలుతో పాటు కూడా అనేక సార్లు పరిచర్యలో పాలుపంపులు పొందినవాడు. పరిశుద్ధాత్ముని ప్రేరణ చేత ఈ లూకా సువార్తను అలాగే అపోస్తలుల కార్యాలని వ్రాసింది ఈ వ్యక్తి. ఇతడు వైద్యుడు, చదువుకున్నవాడు గనుక మిగిలిన సువార్తికులు మత్తయి, మార్కు, యోహాను వారే వ్రాసినటువంటి సువార్తలలో వ్రాసిన దానికన్నా కూడా కొన్ని భిన్నంగా ఈ వ్యక్తి రాసినటువంటి సువార్తలు మనం గమనిస్తాం. ఇప్పుడు ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో ఒక వ్యక్తి సేవించడం అనేది చెయ్యగలిగినప్పుడు ఎవరిని సేవించడానికి సిద్ధపడుతున్నాను అనే ఆలోచన కూడా లేకుండా తాను సేవిస్తున్నాను దేవుని అని ముందుకు సాగుతున్నాడు. కానీ అలాంటి వ్యక్తికి ఈ లూకా భక్తుడు చక్కటి విషయాన్ని నేర్పుతున్నాడు. ఏంటంటే, నీవు సేవిస్తున్నావు, కానీ ఎవరిని సేవిస్తున్నావు అనేది గమనించాలి. యేసుప్రభువే సాక్షాత్తు యేసుప్రభువే చెప్పిన మాటను ఇక్కడ చెబుతూ ఏమంటాడు అంటే, ఒక వ్యక్తి దేవునిని సిరిని సేవింపలేడు. ఒకే కాలంలో సేవిస్తే దేవుని సేవించాలి, లేదా సిరిని సేవించాలి. సేవించడానికి ఇక్కడ ప్రభు మాట్లాడిన మాటలో ఏముందంటే, ఇద్దరు యజమానులు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఇద్దరు యజమానుడు చెప్పినట్లుగా దాసుడు చెయ్యాలి. ఇప్పుడు ఈ దాసుడు లేక దాసులు ఎవరంటే మనమైతే, యజమానులు ఎవరు? యజమానుడు ఒక్కడే అయితే ఇక్కడ ఇద్దరు యజమానులు కనబడుతున్నారు. ఒక యజమానుడు దేవుడు, ఒక యజమానుడు సిరి, సంపద, ఐశ్వర్యం. ఇది ప్రతి మానవుని జీవితంలో ఈ ఇద్దరు యజమానులలో ఏదో ఒక యజమానుడు ఏలుతూ ఉంటాడు. ఏదో ఒక యజమాని క్రింద ప్రతి మనిషి పనిచేస్తున్నాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలనే ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ వ్యక్తి చెప్తున్నాడు. అంటే ఒక గృహ నిర్వాహకుడు గురించి ఇందులో మనం గమనిస్తాం.
అతడు లోక సంబంధమైన వాడు, తన యజమానుని మోసం చేసిన వాడు. యజమానుడు ఉద్యోగం నుండి తొలగిస్తాను అంటే అంటే ఈ ఉద్యోగం నుంచి వెళ్లిపోయిన తరువాత నా బ్రతుకు తెరువు కోసం నేను కష్టపడలేను, అలాగే అడుక్కుని తినలేను. ఏ మనుషులు దగ్గరికి నేను వెళ్లి తిరుగుతున్నానో ఆ వ్యక్తులు నన్ను చేర్చుకోవడానికి వారికి నేను ఉపయోగం చెయ్యాలని చెప్పి తన యజమానుని నష్టపరిచి ప్రజలకు మేలు చేస్తాడు. ఎలా? తన యజమానునికి వాళ్ళు 100 రూపాయలు అప్పు ఉన్నారనుకోండి, 50 రూపాయలే నీవు బాకీ ఉన్నట్లుగా రాసుకోమని చెప్పారు. 100 మనుగుల నూనె లేకపోతే గోధుమ పిండి ఇలాంటివి వాళ్ళు అప్పుగా తీసుకువెళ్లి అచ్చి ఉంటే ఇప్పుడు ఏం చెప్పాడు అంటే, ఎవరైతే 100 తూముల గోధుమ పిండి అప్పున్నారో వాళ్ళకి 80 తూములు రాశాడు. 100 మనుగులు అప్పున్న వాళ్ళకి 50 మనుగులు రాశాడు. ఇలా వారికి మేలు చేయడం చేత నేను వారికి మేలు చేశాను అనుకున్నాడు. వాళ్ళు కూడా ఇతనిని బట్టి సంతోషించారు. ఈ దాసుడు చేసిన పనిని తన యజమానుడు గమనించినప్పుడు మెచ్చుకున్నాడన్న మాట చూస్తాం ఇక్కడ. అదేంటి? యజమానుడిని నష్టపరిచినప్పుడు యజమానుడు తన సేవకు అంటే గృహ నిర్వాహకుడు గురించి ఎందుకు సంతోషించాడు అంటే, ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేటప్పుడు తాను ప్రజలలో చక్కగా బ్రతకడానికి మార్గం సుగమం చేసుకోవడానికి ఎంత తెలివిగా ప్రవర్తించాడు అన్న దానిని బేస్ చేసుకుని ఆ యజమానుడు ఆ గృహ నిర్వాహకుడిని మెచ్చుకున్నాడు. చాలా తెలివిగల పనిచేశాడు అని. దీనిని ఆధారం చేసుకుని ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి కుమారులు దైవ కుమారుల కంటే చాలా చురుకుగా తెలివిగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అంటే ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ సిరిని వాళ్ళు ఏ రీతిగా ఉపయోగించుకుని ప్రవర్తించారో, క్రైస్తవులమైన మనం కూడా అన్యాయపు సిరిని ఉపయోగించి నిత్యమైన స్నేహితులను సంపాదించుకోవాలి అన్న పాఠం ఇందులో ఉంది. ఇప్పుడు ఆ కథ గురించి నేను ఎక్కువగా చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సిరి అనేది మనిషికి అవసరం, కానీ అది అన్యాయమైన సిరి అన్న మాట ఇందులో చూస్తాం. ఈ అన్యాయమైన సిరిని ఉపయోగించి దైవ సంబంధంగా మన జీవితాలకు మేలు చేసే కార్యాలు చేయొచ్చు. కానీ ఈరోజు మనిషి చేసేది ఏంటంటే, సిరిని దేవుని పని కోసం వాడడమో, సిరిని ఇతరుల ప్రయోజనం కోసం వాడడమో, ఇలా ఉపయోగించుకోవడానికి అవసరాలు తీర్చడానికి మనిషి దీనిని సృష్టించుకున్నాడు అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆ సిరినే దేవుడిగా భావించి, ఆ సిరినే తన యజమానిగా తన ఏలికగా భావించి ప్రవర్తించేవాళ్ళు, లోబడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుచేత ఒక మనిషి ఏకకాలంలో ఇటు సిరికి దాసునిగాను అటు దేవునికి దాసునిగాను ఉండలేడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. చాలా మంది దేవునికి భయభక్తులు కలిగి ఉండి దేవునికి లోబడుతున్నాం అన్నట్టుగా, దేవుని యజమానునిగా కలిగి ఉన్నాం అన్నట్టుగా ఉంటూ కూడా ఈ సిరి, ఈ లోక సంపద, ఈ ఐశ్వర్యం విషయంలో కూడా అలాగే లోబడుతూ బ్రతుకుతాము అని ప్రవర్తించడం చేత వాళ్ళు ఖచ్చితంగా లోబడేది సిరికి, సంపదకే తప్ప దేవునికి కాదు అన్న విషయాన్ని వాళ్ళు గమనించడం లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. వారిని పరిశీలిస్తున్నప్పుడు మనం కూడా చూపేటటువంటి చొరవ ఏ విషయంలో చూపుతున్నామో గమనించినప్పుడు నిజంగా నీవు దేవుని సేవిస్తున్నావా లేకపోతే సిరిని సేవిస్తున్నావా అనేది అర్థమైపోతుంది. బైబిల్ గ్రంథాన్ని బేస్ చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరియ గురించి యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి, అంటే ఒక స్త్రీ, యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గర ఆ స్త్రీ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాల దగ్గర చేసినటువంటి పని ఏంటంటే, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయింది అన్నది.
ఆమె యేసు ప్రభు పాదాలు, తన ఇంటికి వచ్చినటువంటి తాము ఎంతగానో ప్రేమించేటటువంటి యేసు ప్రభువును చూచినప్పుడు ఆ సహోదరి చేసిన పని ఏమిటి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాల మీద మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరును సేరున్నర తీసుకొచ్చి పోసిందంట. బాగా గుర్తుంచుకోండి, అది నీరు దొరికినట్టుగా అంత తేలికగా దొరికేది కాదు, చాలా విలువైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల నాడు జరిగిన సంఘటన ఇది. ఆనాడే ఇక్కడ మనం రాస్తాం, అది యోధా పలికిన మాటలను బట్టి అర్థమవుతుంది. 300 దేనారాలు. ఒక వ్యక్తి రోజు కష్టపడితే ఒక దేనారం కూలి. 300 రోజులు కష్టపడితే అతనికి వచ్చే సంపద అంతా 300 దేనారాలు. ఆ 300 దేనారాలు విలువ కలిగినటువంటి సేరున్నర ఎత్తుగల అత్తరును తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద కుమ్మరించింది. యేసు ప్రభు కోసం అంత విలువైన దానిని కూడా ఖర్చు పెట్టడానికి, అంత విలువైన దానిని కుమ్మరించడానికి, ఆయన పాదాల మీద పోయడానికి ఏమాత్రం కూడా ఆమె వెనకంజ వేయలేదు. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆమె దృష్టిలో సంపద ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి అంత విలువైన దానిని తీసుకురావడానికి కావలసిన సంపద ఉంది. యేసు ప్రభు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి సంపదను, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ సిరిని ఇదిగో అత్తరు రూపంలో మార్చి యేసు ప్రభు పాదాల మీద కుమ్మరించడం చేత ఆమె తన ప్రేమను సంపద మీద కన్నా కూడా ఆ సంపదను తనకు అనుగ్రహించిన దేవుని మీద ఎక్కువగా చూపినట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రభువు కోసం ప్రభువు తనకు ఎంత గొప్పవాడో తెలియచేయడం కోసం 300 దేనారాల సొమ్మును పాదాల మీద పోసినట్టు గమనిస్తాం. ఇది చూసినప్పుడు అక్కడ ఇస్కరియోతు యోధ ఏమని తిట్టుకుంటాడు అంటే, అరే ఎందుకు ఎంత విలువైనది, ఇంత విలువైన అత్తరు తీసుకొచ్చి పాడు చేస్తున్నావు? ఎక్కడంటే 5వ వచనంలో ఉంటుంది, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అని అన్నాడు. ఎందుకు ఊరికనే నేల మీద పోస్తున్నావు? ఆయన పాదాల మీద పోస్తే తర్వాత నేల పాలైపోయింది, దీనిని అమ్మేస్తే 300 దేనారాలు వస్తాయి, అది గనక మాకిస్తే మేము పేదలకు పంచి పెడతాం కదా అని. అతడు పలికిన పలుకులలో పేదల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా గమనిస్తాం. కానీ కింద వచనాల్లోనే ఉంటది, వాడు పేదల మీద ప్రేమ కలిగి ఆ మాట చెప్పలేదు. గాని ఆ డబ్బులు వీళ్ళు వేస్తుంటే ఆ సంచిలో దానిని యేసుప్రభు ఏం చేశాడంటే, కోశాధికారిగా ఆ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యోధాని పెడితే ఆ పనిని నమ్మకంగా చేయకుండా అందులోంచి దొంగిలించి పట్టుకుపోయేవాడు. కాబట్టి ఈ మరీ ఖర్చు పెట్టిన ఈ 300 దేనారాలు అతనికి ఇస్తే కనీసం అందులో సగం సొమ్మైనా తాను పట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది గనుక అలాంటి దొంగ బుద్ధితో పేదల మీద ప్రేమ పుట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. యోధా గురించి మనం తర్వాత చదువుదాం. కానీ ఇక్కడ చూడండి, మరియ మాత్రం ప్రభు విషయంలో ఎంత శ్రేష్టమైన పని చేసిందో, ఆమె చేసిన పని గురించి మనము మన ధ్యానం నిమిత్తం ఇప్పుడు మనం ఎంచుకున్న అంశం ప్రకారంగా ధ్యానం చేస్తే, ఆమె సిరి కన్నా, సంపద కన్నా, తన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువు కన్నా వాటిని తనకు అనుగ్రహించిన ప్రభువే చాలా మిన్న అని, ప్రభువే గొప్ప అని, ఆయననే నేను సేవిస్తాను అని చెప్పకనే చెప్పిందన్న విషయాన్ని మనం గమనించాలి. మగ్దలేని మరియా ప్రభు కోసం 300 వెండి నాణ్యాలను ఖర్చు పెట్టి, నేను ప్రభువునే సేవించే వ్యక్తిని తప్ప సిరికి నేను దాసురాలను కాను అని నిరూపించుకుంది. ఇలాంటి వాళ్ళ సంఖ్య మనం చెప్పాలి అంటే ఇక బైబిల్లో ఉన్నాయి. అయితే ఇంకొక మాట, నేను ఇలాంటి వారి సంఖ్య చెప్పకపోయే ముందు ఇంకొకటి ఏంటంటే, ఇస్కరియోతు యోధా గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. ఇక్కడేమో వీడు దొంగ బుద్ధితో దొంగిలించుకుపోవడానికి, అరే నాకు వచ్చే సగం వాటా కనీసం సగం అయినా తీసేసేవాడిని, ఎంత మిస్ అయ్యింది అని బాధపడిపోతూ ఇలాంటి దొంగ బుద్ధితో సంపాదించుకుని వీడి లక్షణం ఎలా ఉందంటే, యేసుప్రభు పాదాల దగ్గర గడుపుతూ యేసుప్రభు శిష్యుల్లో ఉంటూ కొన్ని సంవత్సరాల పాటు ఆయన దగ్గర నేర్చుకున్న డబ్బు మీద వాడికున్న ధ్యాస, డబ్బు మీద అతనికి ఉన్న ఆశ పోలేదు. డబ్బు సంచిలో నుంచే తీసి దొంగిలించి సంపాదించుకునే అతను చివరికి యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేసి మరీ
డబ్బును సమకూర్చుకున్నాడు. ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే శిష్యుల గుంపులో ఉండి ఆయన శిష్యుడనని చెప్పుకుంటూ ఆయన సాక్షాత్తు ఆయన నోట నుండి వచ్చిన మాటలు 3 సంవత్సరాల పాటుగా వింటున్నప్పటికీ కూడా ఈ దొంగ బుద్ధి పోలేదు, ఈ డబ్బు మీద ప్రేమ పోలేదు. ఎంతగా అంటే డబ్బునిచ్చే సృష్టికర్త అయిన దేవుడు మనిషిగా దిగి వచ్చి గురువుగా అతనికి బోధిస్తున్నప్పటికీ కూడా ఆ గురువును గమనించలేని, ఆ గురువుకు అంటే యేసు ప్రభువుకు లోబడలేని పరిస్థితిలో యేసు ప్రభువు కన్నా గురువు కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా, అంటే యోధా విషయంకి వచ్చేటప్పటికి మనం గమనించాలి అంటే అతడు దేవుని సేవిస్తున్నానని ప్రభువు దగ్గర నేర్చుకుంటూ సిరిని సేవించే జీవితంలో జీవిస్తున్నాడు. అతడు భ్రమలో జీవిస్తున్నాడు. అతను మాత్రం అనుకుంటున్నాడు దేవునికి లోబడుతున్నాను అని. కానీ అతని జీవితం ఎలాగుంది? దేవునికి సేవ చేయడం కాదు, దేవునికి లోబడడం కాదు, సిరికి సేవ చేసేలాగా, సిరి తన యజమాని అయినట్లుగా, ఆ డబ్బు కోసం ఎలాంటి చెడ్డ పనులు చేయడానికైనా, ఆ డబ్బు కోసం ఎలాంటి వంకర మార్గాలైనా వెళ్ళడానికైనా, ఆ డబ్బు కోసం యేసు ప్రభు శిష్యులలో ఉంటూ కూడా తన దొంగ జీవితాన్ని గడుపుతూ ఏ రీతిగా బ్రతుకుతున్నాడో ఒకసారి గమనించాలి మనం. అంటే యేసు ప్రభువును 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు అంటే డబ్బు కోసం లోకరక్షకుడుగా వచ్చినటువంటి ఆయన కూడా అమ్మేసి, దేవుని అమ్మేసి అతనికి డబ్బే ముఖ్యమని నిరూపించిన వాడు. మరియా 300 దేనారాలు ప్రభువు కోసం ఇవంతా ఆఫ్టరాల్ అన్నట్లుగా త్యాగం చేసింది. యోధా 35 వెండి నాణ్యాలకే ప్రభువుని అమ్మేశాడు. వీళ్ళిద్దరి జీవితాన్ని పోల్చుకుంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇద్దరూ యేసు ప్రభువుని నమ్ముకున్న వారే, ఇద్దరిని యేసు ప్రభు పిలిచాడు, ఇద్దరు యేసు ప్రభు బోధలు విన్నారు. కానీ ఇద్దరిలో ఎంత తేడా ఉందో చూడండి. ఇస్కరియోతు యోధేమో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైతే, ఈ మరియా, మార్తా, మరియా, లాజరు వీళ్ళు యేసు ప్రభు ప్రేమించేటటువంటి బిడ్డలు. కలిసి అందరూ కూడా ప్రభువుని నమ్మిన వాళ్లే. ప్రభు అందరికీ దగ్గరగా ఉన్నాడు, ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు, అందరి కోసం రక్తం కార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభువు గుంపులో ఉంటూ, ఒకే గుంపులో ఉంటున్న వీరిలో ఎంత వ్యత్యాసమో చూడండి. చాలాసార్లు మనం ప్రజల ముందు గొప్ప భక్తి పరులంగా, ప్రభు అంటే చాలా ఇష్టమైన వారంగా కనుపరుస్తాము గాని, చెప్పుకుంటాము గాని, మన ప్రవర్తన తీరు, మనము అన్ని విధాలా కూడా దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాము అనే దానిని గమనిస్తే ఖచ్చితంగా నువ్వు సంపదకి ప్రాముఖ్యతనిస్తున్నావా, దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావా అర్థమవుతుంది. దానిని బట్టే నువ్వు దేవునిని సేవిస్తున్నావా, సంపదను లేక సిరిని సేవిస్తున్నావా అనేది కూడా అర్థమవుతుంది. కనుక ప్రియులారా, గమనించుదాం. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఈ మాటలు వింటున్న నీవు దేనిని సేవించే వ్యక్తిగా ప్రస్తుత దినాల్లో నువ్వు బ్రతుకుతున్నావు? సరే, మరియా, యోధా గురించి చెప్పాను. మరి లాంటి వారు ఇంకొద్ది మంది ఉన్నారు, వారి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో యేసు ప్రభు ఒకసారి ప్రార్థన జరిగే చోట కానుకలు వేసే పెట్టి దగ్గర ఎదురుగా కూర్చున్నాడు. కానుకలు వేసే వారందరూ వచ్చారు. ధనవంతులైన వారు వేశారు. అందులో ఒక పేద విధవరాలు కూడా కానుకలు వేసినట్టు మనం అక్కడ చూస్తాం. లూకా సువార్త 21వ అధ్యాయం. ఆ కానుకలు వేసేవారు అందరినీ చూస్తూ అందరూ కొద్ది మూటలు తీసుకొచ్చి అందులో వేశారు. ఒక పేద విధవరాలు మాత్రం 2 కాసులు వేసింది అని చూస్తాం అక్కడ. యేసు ప్రభు వారిద్దరూ, అంటే ఈ పేద విధవరాలు, మిగిలిన ధనవంతులు చేసిన వారి పనిని, వారు ప్రభు కోసం, సేవ కోసం ఇచ్చినటువంటి ఆ కానుకల తీరును వివరించేటప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, ఈ పేద విధవరాలు తన లేమిలో కూడా తనకు కలిగిన జీవనమంతయు దేవుని కోసం ఇచ్చింది. ధనవంతులైతే ఇచ్చారు, వారికి కలిగిన సమృద్ధిలో నుండి కొద్దిగా తీసుకొచ్చి ఇచ్చారు. ఈమైతే తన లేమిలో కూడా తన జీవనం అంతా ఇచ్చేసింది. ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. అందరూ దేవాలయానికి వచ్చారు, అందరూ దేవుని సేవిస్తున్నారు, అందరూ దేవుని కొలుస్తున్నారు. కానీ విషయంకి వచ్చేటప్పటికి
ఇటు మన చేతిలో ఉన్న సిరి సంపద, ఇటు దేవుడు, ఆ రెండింటిని పోల్చడానికి వచ్చేటప్పటికి ఏ రీతిగా మనము వ్యవహరిస్తున్నామన్న దానిని ఒకసారి గమనించండి. ప్రభువు సన్నిధిలో ఆయన దగ్గరకు వచ్చి సమర్పించుకోవాల్సి వచ్చినప్పుడు తనను తాను దేవునికి అర్పించుకుంటూ తనకున్నది కూడా దేవునికి ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దైవభక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేద విధవరాలు చూడండి, తన లేమిలో ఎంతో కరువు, ఏమీ లేదు ఇంటి దగ్గర, వెళితే తినడానికి ఇంటి దగ్గర ఏమీ లేదు, తెచ్చుకోవడానికి ఇంటి దగ్గర సొమ్ము ఏమీ లేదు. తన దగ్గర దేవుని మందిరంలో ఉన్నప్పుడు తన దగ్గర అప్పుడు ఉన్నటువంటి ఆ 2 కాసులతో ఇంటికి వెళ్లి ఏదో ఒకటి కొని తెచ్చుకుని తిని బ్రతుకుదాము అనే పరిస్థితిలో ఆమె ఏం చేసింది అంటే, తిని బ్రతకడానికి ఇది దాచుకుందాం అనుకోకుండా, నేను జీవము గల దేవుని సన్నిధికి వచ్చాను, ఆయన ప్రార్థిస్తున్నాను, ఆయన సేవిస్తున్నాను, ఆయన సన్నిధిలో ఇదిగో కానుక సమర్పించవలసి వచ్చినప్పుడు కూడా దీనిని దాచుకునేటట్లుగా కాకుండా దేవుని ఎక్కువగా ఎంచి దేవుని కోసం తనకున్న జీవనాన్ని ఆ సమయంలో ఇచ్చేసింది. ఎక్కువగా దానిని ప్రేమించి దానిని నెత్తిని పెట్టుకునే పరిస్థితి కాకుండా, కనీసం ఆ 2 కాసులైనా నాకు దేవుడిచ్చాడు కదా అని చెప్పి ఆ దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిని మీరు గమనించండి. అంటే ఇక్కడ ఏంటంటే, తనకున్న ఏ సంపద సిరి కన్నా కూడా దేవునిని ఎక్కువగా ఎంచి ఆ దేవుని కోసం తనకున్నది అంతా దేవునికి ఇచ్చే మనసు, తనకున్న దానిని లెక్క చేయకుండా దేవునికి సమర్పించే మనసు. సహజంగా చాలా మంది దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి పిసినారితనం చూపటం అనేది సహజమే, చాలా మంది దగ్గర ఉన్నది అదే. అయితే ఒక వ్యక్తి దేవునికి పూర్తిగా ఎక్కువగా ధనం ఇస్తున్నాడు అంటే ఆ వ్యక్తి నిజంగానే దేవుని ప్రేమించినట్ట అనేది ఒక్కసారి మనం గమనించితే, దేవునికి ఖచ్చితంగా ఇవ్వడం అనేది ఒక వ్యక్తి నేర్చుకున్నప్పుడు, ప్రభువును పూర్తిగా ప్రేమించిన వ్యక్తి అయితే తనతో పాటు తనకున్నదంతా కూడా దేవుడిచ్చిందే గనుక నాకున్న సంపద కన్నా నా దేవుడే ఎక్కువ నాకు అనుకున్నప్పుడు తన సంపదను దేవుని కన్నా ఎక్కువగా ఎంచుకోడు. ఒకవేళ దేవునికి ఇవ్వవలసి వస్తే ఇవ్వడానికి సంతోషంగా ఇస్తాడు. దీనినే సంపదను ఎక్కువగా చూసుకోగలిగినప్పుడు నా దేవుడు ఎవరంటే ఈ సంపదే, ఈ ఐశ్వర్యమే. కాబట్టి దీనినే నేను యజమానునిగా ఎంచుకుని ఈ డబ్బు చెప్పినట్లు, ఈ సంపద చెప్పినట్లు, ఈ ఐశ్వర్యం చెప్పినట్లు నేను నడుచుకుంటాను. కాబట్టి ఎంతకు మించిన దేవుడు నా జీవితంలో ఇంకేమీ లేదని సృష్టికర్తను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా బ్రతికే పరిస్థితులు కూడా కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. కనుక ఒక్కసారి మనం గమనించుదాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితులే మనకు సంభవించి ఈ కరువులో, ఈ లేమిలో, ఈ ఉపద్రవములో, ఇలాంటి ఇబ్బందికర విపత్కర పరిస్థితులలో నీకు యజమానుడు దేవుడా, నీకు యజమానుడు సిరియా, ఏది నీ యజమాని, ఎవరు నీ యజమాని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ ప్రవర్తన, ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి నీవు ప్రవర్తించే ఆ తీరును గమనించినప్పుడు నీవు ఖచ్చితంగా చెప్పకనే చెప్తున్నావు నీ క్రియల ద్వారా, దేవుడా సిరియా. ఒక్కసారి మనం గమనించుదాం. ఈ పేద విధవరాలు దేవుని కోసం తనకున్నది ఇవ్వడానికి ఏమాత్రం జడవలేదు. ఎందుకు అంటే తన యజమాని దేవుడే. నా యజమానికి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన పేరు మీద సేవ నిమిత్తం ఇవ్వవలసిన ఈ కానుక విషయంలో పూర్తిగా ఇవ్వడానికి ఉన్నదదే కాబట్టి ఇచ్చేస్తున్నానంతే. మరి బ్రతకడం ఎలాగూ, తినడం ఎలాగూ, జీవించడం ఎలాగూ, ఈ ప్రశ్నలు వస్తే బైబిల్ గ్రంథంలో ఆమె విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? దేవుడు ఇవ్వగలడా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువే చెప్తాడు, రేపటిని గురించి చింతపడకండి, ఏనాటి కీడు ఆ నాటికి చాలు. ఈ రోజు మీకు బాధలు వచ్చాయా? ఈ రోజు బాధల గురించి చింతించండి చాలు. ఈ రోజు బాధల కోసం చింతిస్తూనే రేపు కూడా కలగబోయే బాధ గురించి ఈ రోజు ఎందుకు ఏడుస్తారు? అందుకే ఏనాటి కీడు ఆ నాటికి చాలు అన్న మాటల అర్థం ఏంటంటే, ఈనాడు జరిగే బాధకు, ఈనాడు జరిగే కీడుకు
ఈరోజు బాధపడండి చాలంతే. రేపు బాధ కలుగుతుందో లేదో, కష్టం కలుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ ఆనందం వస్తుందేమో కూడా తెలియదు. కానీ రేపు జరగబోయే బాధ గురించి ఈరోజు మనం బాధపడతాం, ఏడుస్తాం. అందుకే ప్రభు అన్నాడు, ఏ నాటికీడు ఆ నాటికి చాలు, రేపటిని గురించి మీరు చింతపడొద్దు. మరి ఎలాగుండాలి? పక్షుల్లాగా ఉండండి, అడవి పువ్వుల్లాగా ఉండండి. ఎందుకంటే ఆ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. ఆ అడవి పువ్వులు వెంటనే రాలిపోయి నాశనమైపోయే వాటికి ఎంతో అద్భుతమైన అందాన్ని, సౌందర్యాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి అల్పమైన వాటి విషయంలో శ్రద్ధ కలిగిన దేవుడు నీ విషయంలో శ్రద్ధ చూపకుండా ఉంటాడా? నీకు కావలసిన ఆహారం, నీకు కావలసిన వస్త్రం, నీకు కావలసిన నీడ, నీకు కావలసిన ప్రతిదీ దేవుడిచ్చి సకాలంలో అవసరాలు తీరుస్తాడు. కాబట్టి దేవుని మీద పూర్తిగా ఆనుకుని ఆయననే నీ యజమానిగా నీవు సేవించడానికి సిద్ధంగా ఉండాలి. మరియా ప్రభువును సేవించేటట్లుగా సిద్ధపడింది, నిరూపించుకుంది. ఈ పేద విధవరాలు కూడా ప్రభువే నా యజమాని, ఇంకా ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఆయన కన్నా ఎక్కువ కాదని నిరూపించింది. ఇంకొక చాలా ప్రముఖమైన మనం చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు అంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో మనం చదివితే అపోస్తులైన పౌలు చెబుతున్న మాట, క్రీస్తు నిమిత్తం నాకు ఏవేవైతే లాభకరములై ఉన్నవో వాటన్నింటినీ నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అన్న మాట పౌలు అక్కడ మాట్లాడతాడు. పౌలు జీవితం గతం గురించి బైబిల్ ధ్యానించే అందరికీ బాగా తెలుసు. యేసు ప్రభు పేరు చెబుతుంటేనే మండిపోయే వ్యక్తి చివరికి ఆయనే దేవుడు, ప్రభువు, ఆయన తప్ప ఇంకెవరూ లేరు అని అందరి ఎదుట చెప్పడానికి సాహసించిన గొప్ప దైవజనుడు, మంచి విద్యావేత్త. అలాంటి వాడు, మంచి విద్యార్హతలు ఉన్నాయి, ప్రభుత్వాధికారులతో అందరితో మంచి పరిచయం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. అతడు లాభాలు గడించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఇంకా లాభంగా ఎంచదగినటువంటివి ఎన్నో అర్హతలు అతని దగ్గర ఉన్నాయి. వీటన్నింటి గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనం గమనించాలి. ఉన్నతమైన పరిసయ్యుల కుటుంబంలో పుట్టాను అని ఆ కింద ముందు వచనాల్లోనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5 కాడి నుంచి చెబుతాడు. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశములో బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానంగా ఉన్నాను. ధర్మశాస్త్ర మందు పరిసయుడనై, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనిందుడనై నేను జీవించాను అని. అంటే తన గత జీవితం ఎంత గొప్పగా ఉందో చెబుతున్నాడు. కానీ చివరికి వచ్చేటప్పుడు ఏమంటాడు అంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. వాటన్నింటినీ, ఇప్పుడు లాభకరంగా కనిపించే పదవులు, లాభకరంగా కనిపించే గోత్రం, లాభకరంగా కనిపించే అతని పరిస్థితులు, లాభకరంగా కనిపించే అతని చదువు, లాభకరంగా కనిపించే అతని పేరు ప్రతిష్టలు, ఇంకా చాలా చాలా వాటన్నింటినీ ఉపయోగించుకుని లాభం పొందుకుని, ప్రయోజనం పొందుకుని, గొప్ప సంపదను సమకూర్చుకుని, గొప్ప పేరును సంపాదించుకుని, ఒక గొప్ప ఐశ్వర్యాన్ని తెచ్చుకుని ఎంతో బ్రతకవలసిన వ్యక్తి వాటన్నింటినీ పక్కన పెట్టి అక్కడ అంటాడు, నష్టముగా ఎంచుకున్నాను అని. ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఈ క్రీస్తు ఎవరు? ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన ఆత్మదేవుడే క్రీస్తు రూపములో మనిషిగా వచ్చాడు. ఈ క్రీస్తు నా కోసం వచ్చాడు, మనిషిగా నా కోసం వచ్చిన దేవుడిన అని గమనించినటువంటి ఈ పౌలు ఆ యేసు ప్రభువుని గురించిన జ్ఞానం నిమిత్తం, అంటే ఆయన గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి, ఆయనను సంపాదించుకుని, ఆయన రక్తంలో కడగబడి, ఆయన యందు విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా, అంటే నీతిని పొందుకుని, ఆ తర్వాత ఆయన యొక్క పునరుత్థాన బలమేమిటో, ఆయన శ్రమలలో పాలివాడము అవటమేంటో వాటి నిమిత్తం, ఎరుగు నిమిత్తం, అంటే అవి తెలుసుకునే నిమిత్తం నాకు కలిగిన ప్రతిదీ నష్టంగా నేను ఎంచుకున్నాను అన్నాడు. అంటే ప్రభువును, ఇటు సంపదను, తనకు లాభకరమైన ప్రతి వాటిని పక్కన, అంటే వాటిని అలా పెట్టినప్పుడు ఏది నీకు ముఖ్యం అంటే అన్నాడు, నాకు ప్రభువే ముఖ్యం. ఎందుకంటే నేను ప్రభు సేవకుని,
ప్రభువును సేవించేవాడిని, ప్రభువుని ఆరాధించేవాడిని, ప్రభువు నిమిత్తం ఇదిగో ఈ సంపదను వదిలేసుకున్నాను, లాభకరమైనవన్నీ వదిలేసుకున్నాను. ఇస్కరియోతు యోధా చూడండి, 30 వెండి నాణ్యాల నిమిత్తం ప్రభువుని వదిలేసుకున్నాడు. కానీ వీళ్ళు చూడండి, ప్రభువు నిమిత్తం 300 దేనారాలు ఒకేసారి వదిలే, అంటే అంత ఖర్చు పెట్టడానికి వెనకాడనటువంటి ఒక సామాన్యమైన స్త్రీ తన జీవనం అంతా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అర్పించవలసి వస్తే అర్పించేసినటువంటి ఒక అతి సామాన్యురాలైన స్త్రీ. ఎంతో విద్యావంతుడు, ఎన్నో రీతిలుగా లాభం పొంది ఈ వ్యక్తి ప్రభువు కోసమే తనకున్న ప్రతి దానిని, లాభకరమైన ప్రతి దానిని నష్టంగా ఏం చేసుకున్నాడు, పూర్తిగా వాటిని అసహ్యించుకున్నాడు, వాటన్నింటినీ వదులుకున్నాడు ప్రభువు కోసం. ప్రభువు కోసం అపోస్తలుడైన పౌలు గొప్ప సేవకుడిగా మారాడు. ఈ పౌలే బైబిల్లో మాట్లాడతాడు ఏమనంటే, నేను దేవుణ్ణి నిర్మలమైన మనస్సాక్షితో సేవించుచుంటిని అని. నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవించాడు, సిరిని కాదు. ఇలా చెప్పాలంటే బైబిల్లో దేవుని సేవించేవాడు యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని. అలాగే సేవించారు. ఇలా దైవభక్తులందరూ దేవునే సేవించారు. దేవుని స్థానంలో డబ్బును పెట్టి సేవించలేదు, దేవుని స్థానంలో మరొకరిని పెట్టి వారికి లోబడలేదు, దేవుని వాళ్ళు తృణీకరించలేదు. ఈరోజు మనం కూడా గమనిద్దాం, ఇస్కరియోతు యోధాలాగా ఏదో చిన్న చిన్న పనుల కోసం ప్రభువును అమ్మేసి, ప్రభువు కాదు నా యజమాని డబ్బు, ప్రభువు కాదు నా యజమాని ఈ సంపద, దీనికోసమే కదా ప్రభువుని పక్కన పెట్టి ఈ సంపద కోసం, ఈ సిరి కోసం, ఈ ఐశ్వర్యం కోసం చాలా చాలా అడ్డదారులు తొక్కుతూ వాటిని సంపాదించుకుని ఇక దేవుడు చెప్పేది చేయకుండా డబ్బు చెప్పేది చేస్తున్నాడు చాలాసార్లు. అంటే ఈ మనిషి చాలాసార్లు. కనుక ఇలాంటివి గమనిస్తున్నప్పుడు నీ వంతు నీవు ప్రభువు కోసం, ప్రభువు నిమిత్తం ఆయనను సేవించేటట్లుగా ఎంతగా లోబడుతున్నావు అనేది గమనించాలి. అయితే మీరు గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే, తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు అంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. ధనం అనేది ఉంది, అది పితరులు ఇచ్చిందా, నీవు సంపాదించుకున్నావా, దేవుని కృపను బట్టి దానిని పొందుకుని ఏదో ఒక రీతిగా నీవు ధనవంతుడు అయ్యావు, మంచిది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ధనమును బట్టి, ధనం ఉంటే ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. ధనం ఉంటే ఎవరైనా నా దగ్గరకు వస్తారు, ధనం ఉంటే ఆ వ్యక్తే దేవుడిగా వ్యవహరిస్తాడు అని చాలాసార్లు మనుషులు మాట్లాడుతున్న మాట మనం వింటాం కదా. కాబట్టి ఈ ధనం మనిషికి గర్వాన్ని తీసుకొస్తుంది. అలా లోకంలో అందరూ ప్రవర్తిస్తుండే దేవుని నమ్మిన వ్యక్తులకు పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇహమందు ధనవంతులైన మీరు గమనించాలి, గర్విష్ఠులు కాకూడదు. మరి ఏం చెయ్యాలి అని అంటే, అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసిన దేవుని యందే నమ్మకం ఉంచున్నట్లుగా ఆజ్ఞాపించు తిమోతి అని అంటాడు. సంఘములో ఉన్న ధనవంతులైన ప్రతి వారితో నువ్వు చెప్పు అని అన్నాడు. ధనం ఉండడం తప్పు కాదు, ధనం సంపాదించడం తప్పు కాదు, ధనం కోసం ప్రయాసపడడం తప్పు కాదు. కానీ ఆ ధనం సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కడం తప్పు, అన్యాయం చేయడం తప్పు, మోసం చేయడం తప్పు. ఆ సంపదను తెచ్చుకుని ఆ సంపద కలిగించే గర్వంతో ఆ సంపదే దేవుడు అన్నట్లుగా మనం ప్రవర్తించి ఆ సంపద ద్వారా కొన్నిసార్లు మనమే దేవుళ్ళుగా అనేక మంది ఎదుట కనబరుచుకుంటాం. దానికోసం సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టే ప్రమాదం చాలా ఉంది. అలాంటి ధనమున్న ప్రతి వారు కూడా గమనించాలి, ఈ ధనం అనేది నువ్వు కష్టపడినా, నీ పితరులు నీకు ఇచ్చినా అది కేవలం దేవుని కృప వల్ల కలిగిందన్న విషయం మరిచిపోవద్దు. అందుచేత నువ్వు సుఖంగా జీవించడానికి ధారాళంగా నీకు అనుగ్రహించిన దేవుణ్ణి మరిచిపోవద్దు. ఆ దేవుని యందు నమ్మకం ఉంచు, అంతేగాని ధనము మీద కాదు. ఆ దేవుణ్ణి సేవించు, అంతేగాని ధనాన్ని కాదు సేవించే, సిరిని కాదు. ఆ దేవునికి భయపడు. అందుకేమన్నాడు అంటే, మీరు గర్విష్ఠులు కాకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీకు ధారాళంగా ఇచ్చిన నా దేవుని పట్ల మీ విశ్వాసాన్ని కనుపరచండి. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఏమంటాడు అంటే, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం
రాబోవు కాలానికి మంచి పునాదిని తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలు అనే ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలని వారికి ఆజ్ఞాపించును. అంటే దేవునిని నీవు సేవిస్తూ ఆ సంపదను, సిరిని కొన్నిసార్లు నువ్వు ఎదుటి వారికి మేలు చేయడానికి, ఔదార్య బుద్ధితో ఇవ్వడానికి, సత్క్రియల రూపంలో వారికి సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ డబ్బు నువ్వు చెప్పినట్టుగా వినాలి తప్ప డబ్బు చెప్పినట్టుగా నీవు వినడం కాదు. అపోస్తల కార్యాల్లో ఆది అపోస్తలుల కాలంలో సంఘంలోని వారందరూ తమకున్న వాటిని సమిష్టిగా పంచుకున్న దినాలలో వారందరూ దేవుని కోసం, అందరి నిమిత్తం, అంటే దేవుని తరపున పేదలందరికీ నా సొమ్ము ఇవ్వాలనుకున్న తరుణంలో వారి సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు అని ఉంటుంది. డబ్బు అనేది పెద్దగా మొత్తంలో కూడి సమకూర్చబడి అందరికీ సమిష్టిగా పంచబడింది. కానీ ఆ డబ్బు ఒక చోట చేరి ఎవరి మీద పెత్తనం చేయలేదు. అది అపోస్తలుల పాదాల కింద ఉంది. అపోస్తలులైనా మనుషులైనా దానిని పాదాల కింద తొక్కారు తప్ప దానిని దేవునిగా పెట్టుకుని ఆ డబ్బుకి సేవకులుగా వీరు మారలేదు. కనుక దయచేసి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతగా దేవుడు మనకు ధనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుని అడుగుతాము. దేవుడు అవసరానికి డబ్బిస్తాడు, దేవుడు అవసరానికి సహాయం చేస్తాడు, అన్ని విధాలా కృప చూపుతాడు. ఆ దేవుని సన్నిధిలో మనం సిద్ధంగా ఉండాలి. అలాగే ఆ ధనాన్ని మేలు కోసం చక్కగా ఉపయోగించుకుంటూ, మన అవసరాలకు మనం వాడుకుంటూ, దేవుడిచ్చిన ధనాన్ని ఆయన మహిమ కోసం, మన అవసరాల కోసం, అనేక మంది సహాయార్థం ఈ రీతిగా మనం ఉపయోగించుకుంటూ ప్రభువును సేవించే వారంగా ముందుకు సాగాలి. చివరి మాట ఏంటంటే, ఇప్పుడు ఈ ధనాన్ని గాని, ఈ లోకాన్ని గాని, లేకపోతే దేవుని స్థానంలో సిరినైనా ఇంకా దేనినైనా పెట్టి దేవుని స్థానాన్ని వాటికి ఇచ్చి ప్రభువును సేవించలేకపోతున్న తరుణం, ఆ పరిస్థితులలో జీవిస్తున్న మనకు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని మాత్రమే మనము సేవించేటట్లుగా మారాలి. అంటే డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చే మనిషి, లోకానికి ప్రాముఖ్యతనిచ్చే మనిషి, పదవులకు ప్రాముఖ్యతనిచ్చే మనిషి, లేకపోతే ఈ లోక ఐశ్వర్యానికి, లేకపోతే వీటన్నింటికి ప్రాముఖ్యతనిచ్చే మనిషి, దేవుని సేవించకుండా వాటిని సేవించుకుంటూ పోయే మనిషి ఇప్పుడు దేవుని సేవించే అంత చక్కటి జీవితంలోనికి మారాలి అంటే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పిన అద్భుతమైన మాట 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటాము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం. అందుచేత పాత నిబంధనలో అర్పించబడిన జంతు బలులు లేక పశువుల రక్తము, పక్షుల రక్తానికి ఆ స్థానంలో సదాకాలము నిలిచే ఏకైక బలిగా అర్పించబడడానికి, నిజమైన పస్కా పశువుగా అర్పించబడడానికి లోకానికి వచ్చిన యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో చనిపోయింది దేనికి అంటే నిన్ను శుద్ధి చేయడానికి. నిన్ను శుద్ధి చేయడంలో నిన్ను శుద్ధి చేయడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నీవు పూర్తిగా నిర్జీవ క్రియలు, పాపపు క్రియలు అన్ని విడిచి దేవుని మాత్రమే, జీవము గల దేవుని మాత్రమే సేవించడానికి నీ మనస్సాక్షి ప్రభువు వైపుకు తిరుగునట్లు, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడి అపవిత్రత నుండి బాగుపడి చక్కగా నిర్మలంగా మారి జీవము గల దేవుని, సృష్టికర్త అయిన దేవుని, నీ యజమానుడైన దేవుని, ఆయనను మాత్రమే సేవించడానికి నీవు బాగుపడేటట్లుగా యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆయన రక్తమే నిన్ను శుద్ధి చేస్తుంది. కనుక ఇప్పటికైనా దేవుని మాత్రమే సేవించే వ్యక్తివైతే సంతోషం. డబ్బును పొందుకోవడం, సంపాదించడం తప్పు కాదు. కానీ దానిని పూజించడం, దాని యజమానిగా ఎంచుకుని నువ్వు దాసుడుగా మారడం చాలా తప్పు. కానీ దానిని ఇవ్వగలిగినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఖచ్చితంగా సేవించే స్థితికి రావాలి అంటే ఇప్పటికైనా ప్రభు పాదాల దగ్గర నిన్ను నీవు అణుచుకుని, తగ్గించుకుని, నీ తప్పులు పాపాలని ఒప్పుకుని యథార్థ హృదయంతో ప్రభు సన్నిధిలో సాగితే యేసు రక్తము నిన్ను శుద్ధి చేసి, నీ మనస్సాక్షిని శుద్ధి చేసి,
జీవము గల దేవుని వైపుకు తిరిగేలా చేసి ఆయనను మాత్రమే సేవించే అద్భుతమైనటువంటి ఒక భక్తునిగా, ఒక సేవకునిగా, ఒక దాసునిగా, ఆయన పనిలో ముందుకు సాగే వారంగా దేవుడు అంటే మనం ఉండేలాగా దేవుడు చేస్తాడు, లేక ఆయన రక్తము శుద్ధి చేస్తుంది. కనుక యేసు ప్రభు నమ్ముకుని ఆయన సన్నిధిలో కడగబడి శుద్ధి చేయబడి ఆయననే సేవించే ఒక అద్భుతమైన స్థితిలోనికి ఎదుగుదాం. ఇస్కరియోతు యోధాలాగా లూకాసు వార్త 16వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అంటే ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి స్తుతించకుండా ఆ ధనమే తనకు సర్వం అన్నట్లుగా, ఇక ఆ ధనము ఉండగా నాకేంటి కొదువలేదు అన్నట్లుగా తరతరాలకు తిందాము తాగుదాము అనుకున్నాడు. గాని ఆ ఒక్క రాత్రి కూడా తినకుండా పోయాడు. ప్రసంగి గ్రంథంలో దేవుని సెలవు లేకుండా ఒక్క పూట ఆహారం తీసుకోవడం కూడా మన వల్ల కాదు. ఒక పూట ఆహారం ఒక వ్యక్తి తీసుకున్నాడు అంటే అది దేవుని ఆశీర్వాదమే అని ఆ గ్రంథంలో చదువుతాం. కనుక ఇంతగా ఇచ్చేది దేవుడు, ఆ దేవుణ్ణి సేవిద్దాం. ఇస్కరియోతు యోధాలాగా, ఇలాంటి ధనవంతులైన వ్యక్తుల్లాగా, చాలా మంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారిలాగా, సృష్టికర్తని విడిచి సంపదను లేక ఎవరినో దేవుడిగా ఎంచుకుని వారికి లోబడేవారిలాగా మనం ఉండకుండా దైవ భక్తుల్లాగా, ఈ రోజు మనం ధ్యానం చేసిన వాళ్ళు పర్టికులర్ గా మరియా, పేద విధవరాలు, అపోస్తులైన పౌలు దేవుని సేవించడానికి ఏ రీతిగా అద్భుతమైన వారి యొక్క జీవితాల ద్వారా, ప్రవర్తన ద్వారా వారు మనకు సాక్షులుగా నిలబడ్డారో, బోధించారో, నేర్చుకున్నాం కొన్ని విషయాలు. వాటిని మాదిరిగా పెట్టుకుంటూ నీవు కూడా ప్రభు సన్నిధిలో దేవుని యందు భయభక్తులతో దేవునినే సేవించు. ఒక వ్యక్తి ఏకకాలంలో దేవునిని సిరిని కలిసి సేవించలేడు. సేవిస్తే సిరిని లేదా దేవుని సేవించాలి. ఉంటే దేవుడు యజమానిగా లేదా సిరి యజమానిగా, ఇద్దరు ఒకేసారి యజమానులుగా నీకు ఉండలేరు. ఇద్దరు యజమానులకు ఒకేసారి దాసుడుగా నువ్వు ఉండలేవనేది ప్రభువే చెప్పాడు. కనుక నిర్ణయించుకో, భ్రమలలో బ్రతకొద్దు. నీవు ఏదనుకుంటున్నావో అదే కరెక్ట్ అనుకోవద్దు. తప్పులు చేసుకుంటూ పోతూనే నేను సరిగ్గా ఉన్నానని అనుకోవద్దు. సరిదిద్దుకోవడం చాలా మంచి లక్షణం. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోకుండా సమర్థించుకున్నావు అనుకోండి, అది చాలా నష్టానికి దారితీస్తుంది. కాబట్టి సిరిని సేవించే స్థితి నుండి దేవుని సేవించే స్థితిలోనికి రండి. ఆయననే సేవించుకుంటూ ముందుకు పోండి. దానికి మంచి మార్గం యేసు రక్తంలో కడగబడి ఒక చక్కటి జీవితమే, అనుభవమే. అలా జీవిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవునిని మాత్రమే సేవిస్తూ ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈరోజు మేము ధ్యానించిన వాక్యాన్ని బట్టి అందరం కూడా నీ యందు భయభక్తుల్లో సాగుతూ దేవునిని మాత్రమే సేవించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. సిరిని సేవించే స్థాయికి దిగజారిపోకుండా ఆ సిరిని ఇచ్చిన నిన్ను మేము సేవిస్తూ ఆ సిరిని మా అవసరాల కోసం, దేవుని పని కోసం, పేదల అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఇటు సమాజానికి, అటు దేవుని పనికి, ఇటు మాకు ఎంతో ప్రయోజనం సమకూర్చుకునేలాగా తగిన రీతిగా దానిని ఉపయోగించుకోగలిగిన దైవ జ్ఞానంతో మమ్మల్ని బ్రతికేలాగా చెయ్యండి. ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి, ఈ మాటలు వింటున్న ప్రతి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరినీ ఆశీర్వదించండి. బలహీనులైన ప్రతి వారిని స్వస్థపరచండి. బలహీనతలో కూడా, విపత్కర పరిస్థితులలో కూడా నిన్ను సేవించగలిగిన ఒక చక్కటి స్థాయిలోనికి బిడ్డలను బలపరచండి. నిన్ను సేవించడానికి ఇవేమీ అడ్డు కావు. పరిస్థితులు ఏ రీతిగా ప్రతికూలమైనప్పటికీ మేము నీ సన్నిధిలో శుద్ధి చేయబడిన వారమైతే జీవము గల దేవుని నిర్మలమైన మనస్సాక్షితో ఎప్పటికీ సేవిస్తూనే ఉండగలుగుతామని నీ లేఖనాలు రుజువుపరుస్తున్నాయి. గనుక మమ్మల్ని అందరినీ ఆ రీతిగా దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలకు మీరు జవాబులిచ్చి ఆ మేరకు మీరు బలపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.